హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మనకి ఇఫ్తార్లో చేసుకునే గంజి అండి. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చాలా రకాలుగా చూపిస్తుంటారు. మేమైతే ఎలా చేసుకుంటాము, ఇది చికెన్తో తయారు చేశాను. మేమైతే ఎలా తయారు చేసుకుంటాను స్టెప్ బై స్టెప్గా చెప్తాను. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఏం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఒక బౌల్ పెట్టాము కదా. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఉల్లిపాయలు మనకి సన్నగా తరుక్కోవాలి. కర్రీకి తరుక్కుంటాం కదా, ఆ విధంగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ తీసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, అది సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం దోరగా వేగేటట్టు వేయించుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అవి 2 దోరగా వేగాలి. ఇదిగోండి, దోరగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. మా విజయవాడలో ఎలా తయారు చేస్తారనేది నేను చెప్తున్నాను. ఇదిగోండి, దీంట్లో మనము పలావ్లో వేస్తాం కదా, చెక్క, లవంగం, పువ్వు అలాంటివి వేసుకోవచ్చు. ఒక్క టమోటా తరిగి వేసుకున్నాను. టమోటాలన్నీ కొంచెం మెత్తపడే వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు చికెన్ కైమా చేసి వేసుకోవాలి. చికెన్ మిక్సీలో వేసేసి కైమా చేసేసి చక్కగా వేసుకొని కొంచెంసేపు చికెన్ మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలా అంతా చికెన్కి పట్టించుకొని ఒక్క 5 నిమిషాల పాటు మగ్గించేసుకుంటే చికెన్ అంతా ఉడికిపోతుంది. చికెన్లో వాటర్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేసి చక్కగా ఉడుకుతుంది. దానికోసమని మనము ఇప్పుడు వీటిల్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. అంటే ఇప్పుడే వేసుకోవాలి. మనం కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదండి, కారం ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం కారం, తగినంత ఉప్పు, 3 బాగా కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. వాటర్ అంతా ఎగిరిపోతుందండి చక్కగా. మనము దేంతో అయితే చేసుకుంటున్నామో దాంతో 7 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వతో తయారు చేస్తారండి. ఇది బొంబాయి రవ్వగా తయారు చేస్తారు, లేకపోతే బియ్యపు రవ్వతో కూడా తయారు చేసుకుంటారు. నేనైతే బొంబాయి రవ్వతో తయారు చేస్తున్నాను. ఇంకొక రకం ఏంటంటే బియ్యము, పప్పు కలిపి రవ్వగా తయారు చేసి ఆ విధంగా కూడా తయారు చేస్తారు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం బొంబాయి రవ్వతో తయారు చేస్తున్నాను. చక్కగా 7 వేసాం కదండి, 7 వేసి బాగా నీళ్ళన్నీ మరిగించుకోవాలి. చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు రవ్వ వేసేసుకోవాలి. మనకి ఉప్పు క్వాంటిటీ సరిపోయిందా లేదా అని ఈ స్టేజ్లో చూసి వేసుకోవచ్చు. మనకి ఉప్పుగా తగిలితే సరిపోతుంది. ఎంత చేసుకుంటే దానికి 7 ఇంతలు నీళ్ళు అయితే పోయాలి. మనకి పలుచగా కావాలంటే పలుచగా ఉంచుకోవచ్చు, లేదు కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగాను ఉంచుకోవచ్చు. దింపేటప్పుడు ముందు మళ్ళీ పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనా స్మెల్తో గంజి అనేది చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనము బూందీ ఉంటుంది చూడండి, బూందీ వేసుకొని చక్కగా తింటాము మేమైతే. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు